ఆయన దగ్గర అది ఉన్నట్టు అది ఇచ్చేది అంటే గ్రీన్ ఇస్తాడు నాకు. ఆయన దగ్గర శ్రీముఖి గారు ఎందుకు తీసుకున్నారు అది? అంటే ఇప్పుడు ఆవిడ జడ్జ్మెంట్ ప్యానల్ కాదు, నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో పొగడలేదు. నేను ఏ విధంగా పొగుడుతాను? శ్రీముఖి గారు మీ గురించి నాకు బిగ్ బాస్ లో నేను చూడలేదు, నేను సీజన్ 3 అని తెలిసి నేను చూడలేదు, నేను ఏ విధంగా పొగుడుతాను మిమ్మల్ని అని స్ట్రైట్ గా మాట్లాడాను. అదేమైనా పర్సనల్ గా గ్రజ్ లాగా పెట్టుకుని మైండ్ లో పెట్టుకుని ఇచ్చిందేమో. సో ఆయన ఇవ్వాల్సింది ఆయన ఖచ్చితంగా ఇచ్చేటోడు, నేను కనీసం హోల్డ్ లో ఉండేటోడిని. సో ఇట్లా అనిపించిందా? ఆయన అయితే ఖచ్చితంగా బ్రో రియాక్ట్ అవుతున్నాడు. ఇప్పుడు మనం ఏదో మాట్లాడుతుంటే మనం ఎలా రియాక్ట్ అవుతామో ఓకే అలాగా ఇలాగా అని రియాక్ట్ అవుతూ పాజిటివ్ ఆరా కనిపించేస్తుంది నాకు రియల్ గా. సో వాళ్ళిద్దరి నుంచి కనిపించట్లేదు. మరి మేబీ నేను ఈయన క్వశ్చన్ చేయడం వల్ల నేను ఈతో నీకు ఇంటరాక్ట్ అయ్యాను, మరి నాతో ఇంటరాక్ట్ అవ్వకుండా అతనితో ఇంటరాక్ట్ అవుతాను, వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారో. సో ఏముంది పర్సనల్గా నాకు తెలియట్లేదు. నేను ఏమైనా అక్కడ ఏమైనా మాడుతోలేదు, ఎవరిని బూతులు తిట్టలేదు, లేకపోతే ఏమైనా షోని కించబడి ఏ విధంగా నా బ్యాక్ స్టోరీ నేనేంటి, నేను ఎందుకు వచ్చాను అది చెప్పాలి కదా, చెప్పాల్సిన రూల్ అది. చెప్పాను. ఇదంతా ఓవరాల్గా 3 to 5 minutes బ్రో. సో ఒకటే నా పెయిన్ అంటే సరైన రీజన్ లేకుండా నాకు మెంటల్ టాస్క్ పెట్టలేదు బ్రో, ఫిజికల్ టాస్క్ పెట్టలే. ఇప్పుడు నువ్వు ఏదైనా పుషప్ చేయి, లేదంటే పుల్అప్స్ చేయి, లేదన్నా డంబెల్ తీసుకు ఏదైనా వెయిట్ పుషప్ చేయి, వెయిట్ చేయి, లేదా ఏదైనా సంథింగ్ చేయి, ఫిజికల్ టాస్క్ ఏదైనా పెట్టు. నా శాశక్తిలో నేను కాన్ఫిడెంట్గా ఉన్నా కిచ్చి పడేస్తా అక్కడ, ఫిజికల్ టాస్క్ పెట్టలే. సో లేదు ఓకల్ టాస్క్ ఏదైనా మెంటల్ నామినేషన్ చేయమను, శ్రీముఖి నామినేట్ చేసి చూపించు, ఏ పాయింట్ నామినేట్ చేస్తావు నామినేట్ చేసి చూపించు, రప్పలు అడిచిటండి, నామినేషన్ పెట్టలా. అంటే ఏ విధమైన సింపుల్ టాస్క్ కూడా ఇవ్వలేదు బ్రో నాకు. ఫిజికల్గా మెంటల్గా ఓకల్గా ఎంటర్టైన్ చేయమని ఎంటర్టైన్ చేస్తా, డ్యాన్స్ చేయమని డ్యాన్స్ చేస్తా, యాక్టింగ్ చేసి చూపిస్తామని యాజ్ యాక్టర్కి యాక్టింగ్ చేసి చూపిస్తా. నన్ను ఏ క్వశ్చన్ చేయలేదు, ఏం అడగలేదు. అమ్మ కోసం వెళ్తున్నా ఇట్లా నాకు ఇది అని నేనే చెప్పినప్పుడు వెళ్ళి అమ్మని చూసుకుంటే అది నాకు రీజన్ అనిపించలేదు. సో అక్కడ మాట్లాడే స్కోప్ కూడా లేకుండా నేను కొంచెం ఎమోషన్ అవ్వడం వల్ల నేను అదే ఈ ఫైర్లో నేను ఉన్నట్టయితే నేను ఆ రోజు కొంచెం ఎమోషన్ అవ్వకుండా శ్రీముఖి గారు ఇంటికి వెళ్ళి అమ్మని చూసుకున్నా సార్ చెప్పడానికి మీరెవరు నాకు అసలు, నా తల్లి నేను చూసుకునే నాకు తెలుసు కదా, నా తల్లి కొడుకుని నేను, మీరెవరు నాకు చెప్పడానికి, మీకు ఏదైనా పాయింట్ ఉంటే చెప్పండి, పాయింట్ లేదు అంటే మీరు 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 ఏమైనా చేసుకోండి, ఇంకా పాయింట్ లేదంటే వెళ్ళిపోతా, నేనే గెలిచాను అనుకుంటా అని చెప్పి శ్రీముఖి గారిని అడిగేటోని. సో అభిజిత్ గారు వచ్చిన దగ్గర నుంచి మీరు అసలు నాకు క్వశ్చన్ అడగలేదు, మీ రియాక్షన్ ఏంటో తెలియట్లేదు, మీరు ఎలా ఏ విధంగా రెడ్డిస్తారండి మీరు అని చెప్పి ఆయన స్ట్రైట్గా రెడ్డి ఏ విధంగా రెడ్డిస్తారు అని క్వశ్చన్ చేశారా, క్వశ్చన్ చేసి ఆన్సర్ చెప్పలేదా, లేదా నాకు టాస్క్ పెట్టారా, మీరు ఏం లేదు అసలు, మీరు నుంచి క్వశ్చన్ రానప్పుడు మీకు రెడ్డలేస్తారు నాకు బిందు మా దగ్గర అదే అడిగేటండి. సో సో దీనికి కొంచెం నాకు పెయిన్ ఫీల్ అయ్యాను బ్రో. అది ఇంకొకటి ఏంటంటే అందరికీ కూడా రిమైనింగ్ 1 night డే 1 డే 2 కూడా మ్యాక్సిమం 1 hour ఇచ్చారు బ్రో ఒక్కొక్కరికి. 1 hour ఇచ్చినప్పుడు తెలిసిందే కదా, 1 hourలో వాళ్ళు చెప్పాల్సి అనుకున్నది చేయాలనుకున్నది వాట్ ఎవర్. నాకు అసలు 10 minutes కూడా లేదు బ్రో, 5 minutes 3 to 5 minutes అంటే పక్కా ఈయన లేపేసి వెళ్ళాలన్న టార్గెట్ పెట్టారేమో. నేనేమో మళ్ళీ అక్కడ ఓవర్ చేయలేదు, ఏం లేదు. ఏ టైంలో వెళ్ళింది? నైట్ 11:45 12 బ్రో. ఎండింగ్ టైమ్ వాళ్ళు అసలు ముఖంలో జవలేదు అసలు. వాళ్ళు ఫోన్లో ఎలా ఉన్నారో ఫోన్ ఒక్కుంటున్నారు, ఇలా కూర్చున్నాడు. అభిజిత్ అయితే చెప్పా కదా, అభిజిత్ అయితే ఇలా స్టార్టింగ్ నుంచి మరి ఆయనకి ఏమన్నా పర్సనల్ ఏమో మనకు తెలియదు అది. డే 3 ఎండింగ్, లాస్ట్ డే 4 కూడా ఉంది. ఓకే 4 days లో డే 3 ఎండింగ్. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో నాకు చాలా పెయిన్ అనిపించింది. అది నేను తీసుకోలేకపోయా. నేను బ్రో ఇప్పటికీ చెప్తున్నా, నాకు సరైన రిజెక్షన్ ఉంది. ఇప్పుడు పుషప్స్ చెప్పా, ఒక 50 పుషప్స్ చేసి చూపించి నీ స్ట్రెంత్ చూపించంటే 49 పుషప్స్ చేసి 50 పుషప్ అది ఒకటి చేయకపోతే నేను చెప్తా నేను ఓడిపోయాను, నేను వేస్ట్ అని చెప్పి చెప్తా. సో నాకు ఏది పెట్టకుండా చిన్న క్వశ్చన్ అడగకుండా, సో పెద్ద రీజన్ కూడా అడగట్లేదు, నేను ఎందుకు రిజెక్ట్ చేశారు పెద్ద రీజన్ చెప్పాను అట్లా. చిన్న రీజన్, నేను ఎందుకు రిజెక్షన్, నేను ఎందుకు అన్ఫిట్. ఇప్పుడు అది ఏంది ఆడిషన్ ఏంటి, బిగ్ బాస్ దీనికి వీడు అగ్ని పరీక్షలో పెట్టి వీడు ఫిట్టా కాదా, ఇప్పుడు ఫిజికల్గా మెంటల్గా ఓకల్గా ఎంటర్టైన్ చేయగలుగుతాడు, నలుగురిని కూర్చోబెట్టి ఆడియన్స్ ఎంటర్టైన్ చేయగలుగుతాడు, ఇవన్నీ చూడాలి నువ్వు. ఇవన్నీ చూడకుండా నేను ఇట్లా వెళ్ళాలి అన్న రీజన్ చెప్పినందుకు ఆ రీజన్తో రిజెక్ట్ చేయడం అనేది ఎంత మీకు కూడా అనిపించి ఉంటుంది, అసలు ఎంత చీప్ అనిపించో. సో దాని గురించి నేను రిజెక్ట్ అయితే బాధపడ్డాను కాదు, రీజన్ లేకుండా రిజెక్ట్ చేశారు, దానికి నేను ఎంత రియాక్ట్ అవుతాను. యాక్చువల్లీ ఒక 4 points బ్రో. ఇందులో నాకు నిన్ను సపోర్ట్ చేసే ఒక మేజర్ పాయింట్ ఏంటంటే శ్రీముఖి గారు జడ్జ్మెంట్ ఇవ్వడం, అది వితౌట్ ఆయన అడగకుండా. ఇప్పుడు నవదీప్ గారిని సార్ ఏంటి నవదీప్ రెడ్ ఇవ్వమంటావా గ్రీన్ ఇవ్వమంటావా అని అడిగి ఇచ్చున్నా వ్యాలిడ్ ఉండేది. ఇద్దరు నవదీప్ డైరెక్ట్ ఆయనే ఇచ్చున్నా ఓకే ఇది ఫెయిర్ అని అనుకోవచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే నవదీప్ గారి దగ్గర ఉంటే అది ఖచ్చితంగా గ్రీన్ ఇచ్చాడు. నవదీప్ గారి దగ్గర లేకుండా స్టార్టింగ్ లో తెచ్చేసి పెట్టుకుంది, మరి ఏమైనా ప్రీ ప్లాన్ చేసుకుందో ఏమో తెలియదు, స్టార్టింగ్ లోనే తెచ్చేసుకుని. ఇంకొక రీజన్ కూడా చెప్తున్నావు కదా, అంటే పొగడలేదు, కొంచెం ముందు నుంచి కొంచెం నెగిటివ్ అభిప్రాయం ఉందని పెట్టేసుకుంది. వీడేమన్నా కొంచెం బాగా బాగా ఇంకేమైనా చేయగలరు, వాళ్ళు గ్రీన్ ఇస్తే నేను గ్రీన్ ఇద్దాం అనుకుందో, లేకపోతే ఫస్ట్ నుంచి పెట్టుకుని వీడికి వాళ్ళు గ్రీన్ ఇచ్చేస్తే నేను అడ్డేద్దాం రెడీగా ఉందో ఏమో తెలియదు, ఆయన అయితే ఇచ్చాడు. ఓకే సో ఈ పాయింట్ అయితే వ్యాలిడ్. ఇప్పుడు రేపు పొద్దున్న నువ్వు వెళ్ళి క్వశ్చన్ చేయొచ్చు, జడ్జ్మెంట్ ప్యానల్ ఎందుకు పెట్టారు, యాంకర్ చేతి తిప్పించడం ఏంటి, ఒక ఓటు, మరి ఆ ఒక ఓటు చాలు కదా హోల్డ్ చేయడానికి, నెక్స్ట్ రౌండ్కి వెళ్ళడానికి, లేదంటే హోల్డ్ చేసి మళ్ళీ పిలవడానికి. రిజెక్ట్ అవడం కంటే హోల్డ్ లో ఉండడం బెటర్. కరెక్ట్. సో ఈ పాయింట్ అయితే
పక్కా చెప్తున్నాను, ఇది నిన్ను ఎవరన్నా బయట ఎవరైనా, నేనైతే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఇది నేను సపోర్ట్ చేసే పాయింట్. నువ్వు ఈ లూప్ హోల్ని ఎవరినైనా పట్టుకోవచ్చు. బట్ రిజెక్షన్ ప్రాసెస్ బాగాలేదు, లేదా రిజెక్షన్ వెంటనే చెప్పేశారు, టైం అందరికీ 1 hour ఇచ్చి 3 minutes ఇచ్చారనే పాయింట్ మాత్రం కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఎందుకంటే ఎప్పుడైనా జాబ్ ఇంటర్వ్యూస్కి ఏమన్నా వెళ్ళావు బ్రో, మామూలు అక్కడ ఏంటంటే కొంతమందిని ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేస్తారు, కొంతమందిని వెంటనే అంటే లోపం ఏంటో కూడా చెప్పరు, వెంటనే వచ్చిన వెంటనే 2 questions అడిగి యూ మే గో నౌ, మేము అప్డేట్ చేస్తాం అని పంపించేస్తారు. అంటే వాళ్ళు ఏమి ఫిక్స్ అయ్యారో కూడా రీజన్ కూడా చెప్పరు. సో ఇది నడుస్తూ ఉంటుంది ఎప్పుడు, నార్మల్ రెగ్యులర్ ఇంటర్వ్యూల నుంచి ఇది నడుస్తూ ఉంటుంది. సో ఈ విషయంలో అయితే మనం క్వశ్చన్ చేయలేం. టైమింగ్ గురించి కూడా ఎక్కువ ఫీల్ అవుతుంది. ఆ రిజెక్షన్ అయినా సరే, ఆ 5 minutes 3 minutes రిజెక్షన్ అయినా సరే, రీజన్ లేకుండా అంటే పాయింట్ లేకుండా. బట్ నీకున్న ఛాన్స్ ఏంటంటే నువ్వు అడగాలనుకుంటే అప్పుడే అడిగేయాలి. అవును, అడిగి వాళ్ళు ఏం చెప్పలేదు అంటే అది అరే మినిమం కన్సర్న్ కూడా లేదు అని మనం అనుకోవచ్చు. బట్ నువ్వు అడిగి ఉండాల్సింది. నా సజెషన్ ఏంటంటే, అంటే అయిపోయింది మనం ఏం చేయలేం, అక్కడ దాకా వెళ్ళడమే గ్రేట్. దానికి కూడా రీజన్ చెప్పాను, అక్కడ అడగలేని సిచువేషన్ లో ఉన్నా, అదే ఎమోషనల్ ట్రిగర్ చేసేసారు, అమ్మకి ఇబ్బంది పెట్టి. నేను కళ్ళలో నీళ్ళు చేసాను లిటిల్ బిట్ అక్కడ. శ్రీముఖి గారు ఆవిడ కళ్ళతో నీళ్ళు పెట్టి ఇలా చూస్తున్నప్పుడు ఆవిడ మళ్ళీ భుజం మీద చేసి ఓదారుస్తుంది నన్ను. ఏం కాదు అంటే, రెడ్ చేతులు ఈ పక్కన రెడ్ ఉంది చేతిలో, ఈ పక్కన భుజం మీద చేసి ఏం కాదు మమ్మీని చూసుకు వెళ్ళి ఇంటికి వెళ్ళి. సో ఈ పాయింట్ మాట్లాడుకుందాం. ఈ పాయింట్ వాళ్ళు టెలికాస్ట్ చేస్తారని నమ్మకం ఉందా మొత్తం నీ ఎపిసోడ్ అంతా? లిటరల్లీ నేను లాస్ట్ టైం చూసిన దాని ప్రకారం వాళ్ళకి ఏదైతే ప్లస్ ఉందో అదే పెడతారు అక్కడ. ఓకే, ఒకవేళ టెలికాస్ట్ చేసినా నా మీద చూపించడానికి, నేను ఎక్కడన్నా ఎమోషన్ అయిన దగ్గర కానీ ఎమోషనల్గా వీక్ అని చెప్పడానికి, ఎమోషనల్ వీక్ ఇతను అని చెప్పడానికో, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు అది అన్న ఏదైనా పాస్ తీసుకుని ఆ పాస్ని హైలైట్ చేసి స్లోగా పెట్టి ఏదైనా సంథింగ్ వాళ్ళని ప్లస్ చేయడానికి వాళ్ళు పోగొట్టుకోరు కదా, నెగిటివ్ చేసుకోవాలనుకోరు కదా, నేను అదే అనుకుంటున్నా. ఓకే, యాక్చువల్లీ టెలికాస్ట్ చేస్తే పోనీ ఎంతో కొంత అంటే ప్రాపర్గా ఇప్పుడు ఎడిటింగ్ మ్యాజిక్ ఉంది కాబట్టి వాళ్ళు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. బట్ టెలికాస్ట్ చేస్తే ఎంతో కొంత మనకి ఆడియన్స్కి అర్థమయ్యే ఛాన్స్ ఉంది. లేదు అంటే అది కంప్లీట్గా నీకే తెలుస్తుంది. అంటే వాళ్ళు సర్కాస్టిక్గా అన్నారా, లేదు అమ్మని చూసుకో అనేది మంచి మాటే మామూలుగా, అంటే వాళ్ళు నిజంగానే కన్సర్న్తో అంటే అది మంచి మాట. బట్ సర్కాస్టిక్గా అన్నారా అంటే రిజెక్ట్ చేస్తూ అమ్మని చూసుకోపోయి అంటే అది సర్కాస్టిక్గా అవుతుంది, అది నీకే తెలుస్తుంది. మేము నువ్వేం చెప్తే అదే ఏమన్నా సరే అక్కడ అమ్మని చూసుకో అన్న పాయింట్ మామూలుగా సానుభూతిగా చెప్పినా జాగ్రత్తగా వెళ్ళి అమ్మని చూసుకున్నా సరే అది అక్కడ పాయింటే కాదు కదా, వ్యాలిడ్ పాయింటే కాదు కదా, అమ్మని చూసుకోవడానికి. రిజెక్షన్ రీజన్ అది కాదేమో, రిజెక్షన్ రీజన్ నాకు జస్ట్ ఎండింగ్ లో ఒక పాజిటివ్ నోట్ ఇవ్వాలని ఒకవేళ అలా చెప్పారేమో. మేబీ శ్రీముఖి గారు చెప్పింది నీ వర్షన్ అంతా వింటుంటే శ్రీముఖి గారు మాత్రం సర్కాస్టిక్ గా అన్నారేమో అనిపిస్తుంది. అదే చెప్పేది. సో అది సర్కాస్టిక్ గా ఎలా అన్నా నాకు అది రీజన్ కాదు. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే, ఇప్పుడు బేసికల్లీ నీకు ఐడియా ఉండే ఉంటుంది, ఎప్పుడైతే సీజన్ 8లో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత కొంచెం నెగిటివిటీ వచ్చింది, ఇలా కామనర్స్ మీద కూడా నెగిటివిటీ వచ్చింది. లాస్ట్ టైం కళ్యాణ్ పడాల గెలిచిన తర్వాత కూడా కళ్యాణ్ పడాలకు ఆపోజిట్ లో చాలా మంది మాట్లాడారు. అరే ఇప్పటికి వచ్చిన బ్యాచ్ లో కూడా మాట్లాడారంటే వైజాగ్ నుంచి వచ్చిన బ్యాచ్ లోనే ఎందుకు మేము సపోర్ట్. సో మేబీ ఇలా ఎమోషనల్ గా నువ్వు ఇది పట్టుకున్నావు, ఈ ఎమోషనల్ లైన్ పట్టుకుని వచ్చేద్దాం అనుకున్నాడు, సింపుల్ గా వచ్చేద్దాం అనుకున్నాడని వాళ్ళు ఫిక్స్ అయ్యారేమో. అమ్మ పేరు చెప్పి వచ్చేద్దాం అని అనుకున్నాను. నేను దానికి కూడా నేను చెప్తాను, దానికి కూడా బిఫోర్ నాకు కూడా అర్థమైపోయింది. నాకు కూడా బిఫోర్ ఎవరన్నా 3-4 members అమ్మ 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 అని యూజ్ వాడుకుని ఫేక్ పెట్టుకోవడం ట్రై చేశారేమో, అది నాకు రియల్ గా నా మీద ఇంపాక్ట్ అయింది. ఓకే దాన్ని పక్కన పెట్టాలి. సరే మీ అమ్మ టాపిక్ పక్కన పెట్టిపోతురాజ్, నీ గురించి చెప్పు, నువ్వేంటి నువ్వేనా చూపించాలనుకున్నా చూపించు. బ్రో నేను అన్ని రెడీగా ఉన్నాను బ్రో, నేను ఫ్లిప్ చేస్తాను, నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ పుష్అప్స్ చేస్తాను ఒకే టైప్ ఆఫ్ లో, నా ఫిజికల్ ఫిట్నెస్ నేను చూపించడానికి ప్లానెడ్ గా ఉన్నా, క్లియర్ గా ఉన్నా. ప్రీ ప్లాన్ అంటే నేను ఏంటి అడిగినప్పుడు చెప్పడానికి రెడీగా ఉన్నా. సో డాన్స్ చేయమంటారు డాన్స్ దేనికని రెడీగా ఉన్నా, నాకు ఏం మాట్లాడడానికి ఏం చేయడానికి ఆస్కారం ఇవ్వాలి. మనం వాళ్ళు ఆడకుండా ఏం చూపిద్దాం అనే టైంలో కూడా వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు డైరెక్ట్గా. సో అక్కడ స్కోప్ ఇవ్వలేదు. నేను ఒకసారి నా కెన్ ఐ షో మై టాలెంట్ అని చెప్పి నేను చూపిద్దాం అనుకున్నా, అది కూడా ఇవ్వలేదు నాకు ఏ విధమైన అవకాశం. అది కరెక్ట్. అంటే ఇప్పుడు అంతమందికి 1 hour ఇచ్చిన టైం కంటెస్టెంట్స్ కూడా ఉన్నప్పుడు కనీసం ఒక క్వశ్చన్ ఇంకొక 1 minute అడిగే క్వశ్చన్ ఇంకొకటి అడిగి నీ టాలెంట్ ఏదో చూపించు అని ఇంకొక 1 minute టైం ఇచ్చి ఇంకొంచెం జడ్జ్మెంట్ వేరే వచ్చేదేమో మేబీ. సో అది మీ అమ్మ అనేది అది నాకు అనిపించట్లేదు బ్రదర్. మీ అమ్మ టాపిక్ పక్కన పెట్టండి, నీ గురించి చెప్పు, నువ్వేం చేయగలవు చెప్పు, సార్ నువ్వేం చేయగలవు, నీ కెపాసిటీ ఏంటి, నీ స్ట్రెంత్ ఏంటి. సో అని నేను అడిగితే నేను ఏదైనా చెప్పేటండి, అది కూడా అడగలేదు. అది నాకు అండ్ అమ్మ అనే పాయింట్ ఎంతమంది ఏం చెప్పినా, ఇప్పుడు KGF సినిమా వచ్చింది, అమ్మ అనే పాయింట్ మీద ఎమోషన్ మీద నడుస్తుంది, ఎంత పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అమ్మ అనేది వీక్నెస్ ఏం కాదు, ఏదో సులువైన మార్గం ఏం కాదు. నిజంగా ఎవరి అంటే ఎవరి మదర్, ఎవరి ఎమోషన్, ఎవరి బాండింగ్, ఎవరి సిచ్యువేషన్స్ అడిగి తెలుస్తాయి. ఒకవేళ అది ఏమైనా ఫేక్ అనిపిస్తే స్పాట్ లో నా మొబైల్ అక్కడే ఉంటుంది, వాళ్ళు హ్యాండ్ ఓవర్ లో మొబైల్ తీసుకుని ఫోన్ చేసి వాళ్ళు లైవ్ లో మాట్లాడచ్చు అమ్మతో, అమ్మగారితో. అలా తెలిసిపోద్ది కూడా ఏం ఫేక్ చేస్తున్నానో ఏం చేస్తున్నా. ఈ రోజుల్లో ఫేక్ చేసి ఎలా బ్రో, విత్ ఇన్ సెకండ్స్ తెలిసిపోద్ది సోషల్ మీడియాలో. మనకు తెలీదా ఫేక్ చేస్తే?
సో అట్లా నా రియల్ ఎమోషన్ చెప్పుకున్నా. ఆ ఎమోషన్ వాళ్ళకి చులకనగా అనిపించిందో ఇదిగా అనిపించిందో ఏమో తెలియదు. నాకు నా తల్లికి అనే మాటకి అవమానం జరిగిందని నాకు బాధ అనిపించింది. సో అగ్ని పరీక్ష మీద చాలా మంది రకరకాల కమెంట్స్ ఉన్నాయి. అంటే పాజిటివ్ గా ఉండేవాళ్ళు పాజిటివ్ గానే ఉంటున్నారు, కమెంట్స్ ఎక్కువ చేసే వాళ్ళు ఏంటంటే నెగిటివ్ గా కమెంట్ చేసే వాళ్ళు ఉంటారు. అవును. సో దానికి ముందు నీకు పెట్టిన ఒక కమెంట్ నేను చెప్తా బ్రో, చదువుతా బ్రో. సో ఏంటంటే ఇది కొంచెం వ్యాలిడ్ అనిపించింది నాకు. ఇస్మార్ట్ మహారాజ్ అఫీషియల్ అని, బ్రో బయటకు వచ్చాక ఇలా నెగిటివ్ గా చెప్పడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ టైం ఏదో ఒక విషయంలో ఒకవేళ బీబీలో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటే అది మిస్ చేసుకుంటున్నారు మీరు అని పెట్టాడు. అంటే నేను ఇది కరెక్ట్ కాదు అనే పాయింట్ కంటే కూడా నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటే ఒకవేళ ఈసారి ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాను. నెక్స్ట్ టైం ఛాన్స్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దృష్టిలో బిగ్ బాస్ అనేది ఒక యాక్టర్కి మంచి ప్లాట్ఫామే తప్ప అదే లైఫ్ కాదు, అదే బిగ్గెస్ట్ డ్రీమ్ కాదు. నేను ఇప్పుడు మనం సినిమాలు చేయాలన్నా ఏదైనా చేయాలన్నా షార్ట్ ఫిల్మ్స్ చేయాలన్నా బయట చాలా ప్లాట్ఫామ్స్ చాలా అవకాశాలు ఉన్నాయి మనకు. ఇవన్నీ రెడీగా కూడా నేను ఇవి చేస్తున్నాను కూడా. సో కొంచెం రీచ్ పెరుగుతుంది, కొంచెం మనకు ఆడియన్స్ దగ్గర అవుతాం అన్న ఉద్దేశం తప్ప సో వాళ్ళు తీసుకోపోయినా ఐ డోంట్ కేర్. ఇప్పుడైనా సరే ఐ డోంట్ కేర్. కాకపోతే ఒకటే పాయింట్ మీద నేను ఏంటంటే అమ్మ కోసం నేను అమ్మ కోరుకుంది స్క్రీన్ మీద కనిపిస్తే, అది టీవీలో ఫోన్లో ఎవరైనా చూస్తారు, యూట్యూబ్లో సాంగ్ చేసి మన ఫోన్లో చూస్తాం, కానీ ఒక శాటిలైట్ టీవీలో స్టార్ మాలో కనిపిస్తే ఇంటి పక్క వాళ్ళు మీ కొడుకు కనిపించడం అని చెప్తే ఆ హ్యాపీనెస్ని అమ్మలో చూసుకుందాం అని తప్ప నాకు వేరేది ఏం లేదు. ఇంకోటి ఇప్పుడు వచ్చి చెప్తుంటే బిగ్ బాస్లో తీసుకుపోతారా, ఐ డోంట్ కేర్, తీసుకుపోయినా ఐ డోంట్ కేర్, నో ప్రాబ్లం. బట్ నాకు జరిగిన నా అమ్మకి జరిగిన ఆ పెయిన్ని అవమానాన్ని నేను నలుగురికి చెప్పి ఒక సామాన్యుడికి జరిగింది ఇది, ఈ నెక్స్ట్ టైం మీరు వెళ్తున్నా జాగ్రత్తగా ఉండండి, ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పి నేను ఒక మెసేజ్ ఇవ్వడానికో లేదా నా పెయిన్ని నలుగురు చెప్పుకోవడానికి ఇలా జరిగిందని. ఎందుకంటే బిగ్ బాస్ శాంతమే కదా బ్రో, అది ఏదైనా సరే మొహమాటంగా చెప్పాలి, వాయిస్ రైజ్ చేసుకోవాలి. అదే నాలో ఉంది ఆ క్వాలిటీ నేను బయట పెట్టుకుంటున్నా. నాకు జరిగిన దాన్ని వాయిస్ రైజ్ చేస్తున్నా, చెప్తున్నా. సో తప్పు జరిగితే వాళ్ళే టెలికాస్ట్ చేస్తారు, రేపు తప్పు జరిగింది పలానా పోతురాజు అనే వ్యక్తి మమ్మల్ని నెగిటివ్ పోర్ట్రేట్ చేస్తున్నాడు అని తప్పు చూపిస్తారు. తప్పు జరిగితే నేను తప్పు లేదు కాబట్టి ఈరోజు ధైర్యంగా వచ్చి చెప్తున్నా, ఇది జరిగింది అని చెప్పి పిన్ టు పిన్ చెప్తున్నా. సో ఏదైనా అంటే వాళ్ళ దాకా వెళ్ళడం, ఎవరి నుంచి అన్న కాల్ రావడం, బిగ్ బాస్ యాజమాన్యం కానీ ఐ మీన్ వాళ్ళకి సంబంధించిన పిఆర్లు కానీ సంథింగ్ లేదు అలా ఏం లేదు, వాళ్ళైతే రాలేదు. సో వేరే పర్సన్, అక్కడ పేర్లు చెప్పకూడదు, వేరే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న పర్సన్ మనం నిన్న మీట్ అయ్యి అడిగారు ఎందుకు ఇలా జరిగింది ఏంటి ఏమని. సో అక్కడ కూడా బ్రో, అక్కడ ఆ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆ టీంలో కూడా అందరితో పోల్చుకుంటే 3 days అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. సీసీ కెమెరాస్ ఉంటాయి, అబ్జర్వ్ చేస్తారు ఎవరు టాక్టివ్గా ఉన్నాడు, ఎవడు అమ్మాయిలతో కొంచెం పులిహేర కలుపుతున్నాడు, ఇలాంటి క్వాలిటీస్ కావాలి వాళ్ళకి. ఎవడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, జస్ట్ సింపుల్గా ఆర్గ్యుమెంట్ చేసుకుంటాం. నువ్వు పాయింట్ లేవు, నేను పాయింట్ లేపు, అదే లైక్ ప్రాక్టీస్ లాగా అవి చూస్తున్నారు వాళ్ళన్నీ, అబ్జర్వ్ చేస్తున్నారు. సీసీటీవీ ఉంది, కెమెరా ఉంటుంది అక్కడ, కెమెరా పెట్టేసి వాళ్ళు ఒక 2-3 డైరెక్టర్లు, కెమెరామెన్లు ర్యాండమ్ గా ఆడియో కూడా దాంతో కెమెరాతో షూట్ చేసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తారు. సో వాళ్ళు Day 3 వరకు అబ్జర్వ్ చేసి అతను అన్నాడు, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను ఎక్కువ ఇది మాట్లాడకూడదు నీతో, మళ్ళీ ఏదైనా ఎవరు అనుకుంటారు, సో నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు, నీలో సమ్ స్టఫ్ నేను ఐడెంటిఫై చేశాను, ఎట్టి కొడతావు, కాన్ఫిడెంట్గా అన్నాడు. కాన్ఫిడెంట్గా ఉండంటే ఇది కొంచెం ఇలా కూడా అనిపిస్తుంది కదా, అంటే నీకు మళ్ళీ కాల్ వచ్చే ఛాన్స్ ఉంది అది ఆ రోజు. ఇది ఓకే, ఇది అగ్ని పరీక్ష టైంలో ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నప్పుడే ఓకే ఓకే గట్టిగా మాట్లాడు, వాయిస్ గట్టిగా మాట్లాడు, ఇది కూడా నేను చెప్పకూడదు నీకు అని చెప్పేసి, అది ఇప్పుడు ఆ పేరు చెప్పకూడదు అయింది అని చెప్పేసి, ఇది కూడా నీకు చెప్పకూడదు చెప్తున్నాను, వాయిస్ రైజ్గా పెట్టుకుని గట్టిగా మాట్లాడు, కాన్ఫిడెంట్